Hello and welcome to another lecture of the soil science where we can have the practice questions of the soil science. చాలు ఇంకా తెలుగులోకి వచ్చాయి అని అంటారా? అభాతే పాత్రం, అభాతే సంఘం, అఖిల భారత తెలుగు సంఘం ప్రకారం తెలుగులోకి వచ్చేద్దాం. కానీ అన్నీ తెలుగులో చెప్పలేనండి, కొన్ని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. హెవీ రెయిన్ఫాల్ వచ్చేసరికి తెలుసు, గ్లేషియల్ మూమెంట్ అంటే ఏం చెప్పగలను, హిమక్రీములు అన్నట్టుగా చెప్పలేను కదా. సో కొన్ని వాటికి ఇంగ్లీష్ అడ్జస్ట్ అయిపోండి. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ కీ ఫ్యాక్టర్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్. శాండ్ డ్యూన్స్ చూసారు కదా, ఇప్పటికే మీరు జూన్ సినిమా చూసుంటారు. జూన్ సినిమాలో వచ్చేసరికి హీరో ఒక పెద్ద పాము మీద రైడ్ చేస్తూ ఉంటాడు. ఇట్స్ మెయిన్లీ శాండ్ మాన్స్టర్ అని అంటూ ఉంటారు అక్కడ. సో ఆ శాండ్ మాన్స్టర్ మీద మీరే కూర్చోండి, అలా కూర్చొని రైడ్ చేస్తారు. ఈ శాండ్ డ్యూన్స్ అనేది మెయిన్ గా ఫార్మ్ అయ్యేది విండ్ యాక్షన్ వల్ల. సో బి ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాంటిక్లైన్స్ ఆర్ ద ఫోల్డ్స్. ఇవన్నీ కూడా మెయిన్. ఈ ఫోల్డ్స్ అంటే ఏంటి, యాంటిక్లైన్ అంటే ఏంటి, సింక్లైన్ అంటే ఏంటి, మోనోక్లైన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదండి ముందర, ఇవన్నీ చదివే ముందర. సో ఫోల్డ్స్ వచ్చేసరికి మనకి మెయిన్ గా కంప్రెసివ్ ఫోర్స్ డ్యూ టు టెక్టానిక్ మూవ్మెంట్స్ వల్ల ఏర్పడేవి ఫోల్డ్స్ అంటారు. మన ఎర్త్ ఎప్పుడు కూడా రకరకాల రాక్స్, సాయిల్ లేయర్స్ వాటితో ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో ఫస్ట్ ఇది బాగా అట్టడుగు ఉన్నది లేయర్ 1 అనుకుందాం, తర్వాత లేయర్ 2, తర్వాత లేయర్ 3. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కంప్రెసివ్ ఫోర్స్ జరగడం వలన ఈ లేయర్స్ అనేవి కంప్రెస్ అయ్యి ఒక కొండ మాదిరిగా ఫార్మ్ అవుతాయి. ఓకే, సో దీన్ని ఏమంటారు, L1, L2, L3, L3, L2, L1. అంటే L1 అనేది బాగా అట్టడుగునుంది, ఇట్ ఫార్మ్స్ ది కోర్. L2 అనేది పైన ఉంది, దానిపైన ఉన్నది వచ్చేసరికి L3 ఉంది. సో దీన్ని ఏమంటారంటే యాంటిక్లైన్ ఫోల్డ్స్ అంటారు, ఒక కొండలా ఫార్మ్ అవుతుంది. మరి సింక్లైన్ ఫోల్డ్స్ అంటే సింక్లైన్ ఫోల్డ్స్ వచ్చేసరికి దీనికి రివర్స్. ముందర ఏమవుతుందంటే ముందర ఫార్మ్ అయ్యేది L3 అనేది కోర్లోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది L3 అనేది. L2 అనేది పైకి వస్తుంది, దానిపైకి వచ్చేసరికి L1 అనేది పైకి వస్తుంది. సో దీనికి ఇక్కడ L1 బాగా అట్టడుగున్న లేయర్ 1 రాక్, సాయిల్ అనేది అడుగుకి వెళ్ళిపోతే యాంటిక్లైన్ లో. సింక్లైన్ లో వచ్చేసరికి పైన ఏదైతే L3 అనేది కొత్తగా ఫార్మ్ అయ్యిందో అది లోపలికి వెళ్ళిపోతుంది. ద న్యూలీ ఫార్మ్డ్ సాయిల్ విల్ బికమ్ ది కోర్ ఇన్ కేస్ ఆఫ్ సింక్లైన్. సో దీనికి రివర్స్ యాంటిక్లైన్, సింక్లైన్ అనేది. ఓకే, సో ఇంకోటి వచ్చేసరికి మోనోక్లైన్స్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయంటే కనుక ఇటువైపు చూడండి, వీటిని లిమ్స్ అంటారు. ఇటువైపు ఉన్నదాన్ని లిమ్స్ అంటారు. ఇది వేరే కలర్ లో మీకు చూపిస్తాను. లింబ్ 1, లింబ్ 2. ఈ లింబ్ 1, లింబ్ 2 అనేవి ఒకవేళ ఇక్కడ కరెక్ట్ యాంగిల్స్ లో ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఒక్కోసారి ఏమవుతాయంటే ఇది వచ్చేసరికి ఈ లింబ్ 1 బాగా పెద్ద యాంగిల్లో ఉంటుంది, లింబ్ 2 అనేది చిన్న యాంగిల్లో ఉంటుంది. లింబ్ 1 బాగా పెద్ద యాంగిల్లో ఉంటుంది, లింబ్ 2 అనేది చిన్న యాంగిల్లో ఉంటుంది. అంటే నా ఉద్దేశం చిన్న యాంగిల్ అంటే ఇది అంత కనిపించదు. ఓకే, సో ఇటువంటి వాటిని మోనోక్లైన్స్ అంటూ ఉంటారు. అది ఇంకా ఆల్మోస్ట్ హారిజాంటల్ లేయర్ కింద ఉంటాయి. ఇవన్నీ కూడా క్లిప్స్ దగ్గర ఏర్పడేవి, ఇవన్నీ కూడా మోనోక్లైన్స్ అనేవి. ఓకే, సో వీటిని మోనోక్లైన్స్ అంటారు. కొన్ని వాటిని ఐసోక్లైన్స్ అంటారు. ఐసోక్లైన్స్ కి వచ్చేసరికి లింబ్ 1, లింబ్ 2 యొక్క యాంగిల్ సేమ్ గా ఉంటుంది. సో వాటిని ఐసోక్లైన్స్ అంటారు. ఓకే, సో దీన్ని బట్టి మనం చూస్తే కనుక యాంటిక్లైన్స్ ఆర్ ది ఫోల్డ్స్ వేర్ ది ఓల్డెస్ట్ రాక్స్ ఆర్ ఎట్ ది కోర్. నిజమే, లెవెల్ 1 అనేది ఓల్డెస్ట్ రాక్ కోర్, లెవెల్ 3 అనేది న్యూయెస్ట్ ఆర్ ది యంగెస్ట్ రాక్ కోర్. సో L1 లోపలికి దాచుకుని పోయింది యాంటిక్లైన్ లో కాబట్టి ఫస్ట్ రైట్. సింక్లైన్స్ ఆర్ ది ఫోల్డ్స్ విత్ ది యంగెస్ట్ రాక్స్ ఆర్ ఎట్ ది కోర్. L3 అనేది యంగెస్ట్, అది కాబట్టి కరెక్ట్. ఫోల్డ్స్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్డ్ డ్యూ టు కంప్రెషనల్ ఫోర్సెస్. ఆల్వేస్ అని చెప్పలేం, కొన్ని సార్లు వేరే ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఫార్మ్ అవుతాయి. బట్ సో దిస్ ఈజ్ నాట్ రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. మోనోక్లైన్స్ ఇన్వాల్వ్ ఏ సింగిల్ లింబ్ డిప్పింగ్ ఇన్ వన్ డైరెక్షన్. నేను చెప్పాను కదా, ఒక లింబ్ ఈ విధంగా ఉంటుంది, ఇంకో లింబ్ అసలు ఉందా లేదా అన్నట్టుగా తెలియదు. సో 1, 2, 4 are the right answers. A is the right answer. Next one, soil structure అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఇంటూ అగ్రిగేట్, అది సాయిల్ స్ట్రక్చర్. సాయిల్ పొరాసిటీ అంటే సాయిల్ పొరాసిటీ వచ్చేసరికి ది పోర్ స్పేస్ ఫర్ ఎయిర్ అండ్ వాటర్ మూవ్మెంట్.
నెక్స్ట్ సాయిల్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇట్స్ రెసిస్టెన్స్ టు సాయిల్ డిఫార్మేషన్. నెక్స్ట్ సాయిల్ కలర్ వచ్చేసరికి ఇట్ ఇండికేట్స్ ది ఆర్గానిక్ మ్యాటర్ అండ్ డ్రైనేజ్ కండిషన్స్. ఎందుకంటే ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న సాయిల్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి, ఆర్గానిక్ మ్యాటర్ తక్కువ ఉన్న సాయిల్స్ వాటి యొక్క మినరల్ కలర్లో ఉంటాయి. సో ఏ ఈజ్ సాయిల్ స్ట్రక్చర్, డి ఈజ్ 1 కదా, డి ఈజ్ 2, సాయిల్ కలర్ అనేది indicates organic matter. A is 1. 1, 3, 4, 2. So A is the right answer. Organic manure improves the soil fertility and structure. That's why they increase the microbial activity and add nutrients to the soil. Both A and R are true and R is the correct explanation of A. Which of the following is not a type of fold? Anticline అనేది fold, syncline అనేది fold, monocline fold, fault అనేది మాత్రం fold కాదు. So this is the right answer here. The use of the clinometer compass in measuring a lineation involves lineation అన్నా foliation అన్నా వచ్చేసరికి మనకి ఏ విధంగా మినరల్స్ అనేవి దాంట్లో చొచ్చుకుని ఎలాంగేట్ అయి ఉన్నాయి అన్న చెప్పాలి. సో ఇప్పుడు మార్బుల్ చూసుకున్నారనుకోండి, మార్బుల్లో వచ్చేసరికి సపోజ్ షేల్ అనే ఒక రాక్ ఉంది, ఆ షేల్ అనేది రాక్ ఈ విధంగా ఉంది, ఓకే, ఈ విధమైన ప్యాటర్న్స్ లో ఉంది. సో షేల్ అనేది ఏ ఓరియంటేషన్ లో ఉంది, విత్ రెస్పెక్ట్ టు నార్త్ చూస్తే కనుక ఈ ఓరియంటేషన్ 90 degrees ఓరియంటేషన్ లో ఉంది, ఓకే. ఆ షేల్ అనేది మళ్ళీ ప్యారల్ గా ఉన్నాయి, ఈ గ్రెయిన్స్ అనేది ఆల్మోస్ట్ ప్యారల్ గా ఉన్నాయి. సో వీటిని అన్నింటిని కూడా ఫోలియేషన్ లేదా లీనియేషన్ అంటూ ఉంటారు. సో దిస్ డిటర్మైన్స్ ది యూజ్ ఆఫ్ క్లినోమీటర్ ఉపయోగించి ది డిటర్మైన్స్ ది ఓరియంటేషన్ ఆఫ్ ఎలాంగేటెడ్ మినరల్ గ్రెయిన్స్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక రాక్లోని వచ్చేసరికి లీనియేషన్ ఫోలియేషన్ ని మెజర్ చేయడానికి దానికి వాడే పదాలని ప్లంజ్ అండ్ ట్రెండ్ అంటారు. ప్లంజ్ అంటే వచ్చేసరికి ఇందాక మనం రాక్ అనేది ఏ విధంగా డిప్ అయి ఉందో ఇక్కడ కూడా ఇది వచ్చేసరికి ఎంత యాంగిల్ తో డిప్ అయి ఉంది అన్నది మనం చూస్తాం, దాన్ని ప్లంజ్ అంటాం. ట్రెండ్ వచ్చేసరికి ఇక్కడ రాక్ యొక్క హారిజాంటల్ యాక్సిస్ ఫోల్డ్ లైన్ ని రిఫరెన్స్ గా తీసుకుని ఓకే దాన్ని బట్టి ఏ విధంగా ఉంది, ఏ ఓరియంటేషన్ లో ఉన్నది అన్నది చూస్తాం కాబట్టి ట్రెండ్ అని అంటూ ఉంటాం. సో ఈ విధంగా చెప్పగలుగుతూ ఉంటాం, ఓకే. సో దీంట్లో ప్లంజ్ అండ్ ట్రెండ్ వాడుతూ ఉంటాం. క్లినోమీటర్ ఒక రకమైన లీనియేషన్ ఫోలియేషన్ మెజర్ చేసేటప్పుడు ఇవే ఈక్వలెంట్ టు డిప్ అండ్ ఇవే ఈక్వలెంట్ టు strike in case of topography, but not in case of lineation. But equivalent, ఎందుకంటే మెజర్ చేసే పద్ధతి అదే, ఓకే. నెక్స్ట్ consider the following statements about the soil reclamation. Leaching is used to remove the excess salts from saline soils. Absolutely right. Iodine lime can correct the soil acidity. Correct. Waterlogged soils cannot be reclaimed by drainage systems. Can be reclaimed, cannot be kaadu. Planting salt tolerant crops help reclaim saline soils. Absolutely right. So 1 to 4 are the right answers. Next one, fold ante enti, they are formed due to the stress bending of rock layers under the stress. A is 3. Fault ante enti, it's a fracture with a displacement. B is 4. Joint ante vachesariki enti, fracture without displacement. And lineation vachesariki alignment of minerals due to deformation. 3, 4, 1, 2, 1 is the right answer. Soil erosion is a major cause of land degradation. Reason, it removes the nutrient rich topsoil including reducing soil fertility. Very good, nizamge, correct. Which of the following is not a benefit of this forest in the soil conservation? So reducing surface runoff kaadu. Reducing surface runoff nizame, soil conservation lo surface runoff అని reduce చేస్తాం. Increase soil salinity కాదు, ఇది అసలు కాదు. Stabilizing soil with roots, yes, right. And adding organic matter through leaf litter, correct. కానీ soil salinity ఎలా ఇంక్రీజ్ చేస్తామండి, సాయిల్ కన్సర్వేషన్ లో సాయిల్ salinity తగ్గిస్తూ ఉంటాం. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది నా మనవి, హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్, ఐ కైండ్లీ రిక్వెస్ట్. సవాల్లో ప్రభాస్ నాకు బాగానే చెప్పాను కదా. సో తప్పకుండా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్లో మంచి కంటెంట్ ఏపీఎస్సి, యూపీఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్
సంబంధించిన కరెంట్ అఫైర్స్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన మంచి మంచి టాపిక్స్ అన్ని రకాలుగా కూడా దీంట్లో లభ్యతలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఫ్రీ ఆన్ ది ఓపెన్ సోర్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీకు లభిస్తూ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై హింద్.